షర్మిల గారిని ఎవరూ పట్టించుకోవట్లేదు. తెలంగాణలో ఒక పార్టీ పెట్టారు, అక్కడ పట్టించుకోకపోతే ఆంధ్రప్రదేశ్కి వచ్చారు. షర్మిల గారు మిమ్మల్ని ఎందుకు పట్టించుకోవట్లేదో తెలుసా? మీరు ప్రజలకు అవసరమైన విషయాల గురించి ఎప్పుడూ మాట్లాడరు. పోనీ అవసరమైన విషయాలు మాట్లాడకపోయినా ప్రజలకు మేలు చేసే పనుల గురించి మీరు తక్కువ చేసి మాట్లాడడమో లేదా అబద్ధాలు చెప్పి మాట్లాడడమో చేస్తుంటారు. ఈరోజు జీఎస్టీ విధానంలో మోడీ గారి పర్యటన విషయంలో కూడా అదే చెప్పారు. షర్మిల గారు, జీఎస్టీ రిఫార్మ్స్ గురించి మీకు ఏం తెలుసు? కాంగ్రెస్ పార్టీ 2004 నుంచి 2014లో అధికారంలో ఉంది. మీరు ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారనుకుంటున్నాను నేను. మరి కాంగ్రెస్ పార్టీ అప్పుడే ఒక పన్ను విధానం తీసుకురావాలని ప్రయత్నం చేసింది, కానీ సఫలీకృతం కాలేదు. 2014కు ముందు స్టేట్ ట్యాక్సులు, వ్యాట్, ఆ ట్యాక్స్, ఈ ట్యాక్స్ అని చెప్పి ఒక 28కి పైగా ట్యాక్సులు ఉండేవి. వాటినన్నింటినీ ఒకే విధానంలోకి తేవడానికి జీఎస్టీ అని చెప్పారు, కానీ మీరు చేయలేదు. ఇప్పుడు సరళీకృతమైన విషయాన్ని, ఈ పన్ను విధానాన్ని మోడీ గారు తీసుకొచ్చారు. మొట్టమొదటిసారిగా భారతదేశంలో నిత్యావసర వస్తువులు తగ్గినాయి. అవి ఎందువల్ల? ఈ జీఎస్టీ రిఫార్మ్స్ వల్ల. మీకు తెలుసా షర్మిల గారు, ఇప్పుడు కొత్తగా తెచ్చిన ఈ జీఎస్టీ విధానం వల్ల ప్రతి వ్యక్తికి దాదాపు సంవత్సరానికి వాళ్ళు వాడే ఖర్చును బట్టి సుమారుగా 4,000 నుంచి 8,000 రూపాయలు కేవలం నిత్యావసరాల మీద మిగులుతాయి. మీరు ఇలాంటివి కాకుండా ఆస్పిరేషనల్ గూడ్స్, నిత్యావసరాలు కాకుండా కార్లు, రెఫ్రిజిరేటర్స్, టీవీలు ఇటువంటి మీద లెక్కేసుకుంటే కొన్ని లక్షలు మిగులుతాయి. షర్మిల గారు, మీకు సామాన్యుల కష్టాలు ఎందుకు అర్థమవుతాయి? మీకు అర్థం కావు. అందుకని మీరు జీఎస్టీ గురించి ఏమీ తెలియకుండా జీఎస్టీ వల్ల ఉపయోగం లేదు అని మాట్లాడుతున్నారు. ఎందుకు ఉపయోగం ఉండదు? 99% మనం రోజు వాడే వస్తువులు, అది పండ్లు కావచ్చు, కూరగాయలు కావచ్చు, పిల్లలకు అవసరమైన పెన్సిల్స్ కావచ్చు, వాళ్ళ స్కూల్ బుక్కులు కావచ్చు, మన ఆరోగ్యానికి అవసరమైన మందులు కావచ్చు, రైతులకు అవసరమైన పనిముట్లు కావచ్చు, వీటన్నిటి మీద పన్నులు తగ్గించారు. ఇప్పుడు అవి కేవలం 0 నుంచి 5%లోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రజలకు ఉపయోగపడుతున్నాయి. ప్రజలకు కూడా తెలుస్తుంది జీఎస్టీ రిఫార్మ్స్ ముందు ఎంత ధరలు ఉన్నాయి, ఇప్పుడు ఎంత ధరలు ఉన్నాయని. ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు చేస్తుంటే మిమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదని చెప్పి జీఎస్టీ వల్ల ఏం ఉపయోగం లేదు, మోడీ గారు రావడం దండగాని మీరు చేసిన వ్యాఖ్యలను పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. షర్మిల గారు ఇలా మాట్లాడారంటే మిమ్మల్ని ఆల్రెడీ తెలంగాణ నుంచి మీరు ఇక్కడికి వచ్చేసారు, అక్కడ ప్రజలు తిరస్కరించారు. ఇక్కడ కూడా మీరు కొద్ది రోజులే ఉంటారు. ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ గవర్నమెంట్కి ఇక్కడ ఎటువంటి మద్దతు లేదు, ఉనికి లేదు. మీరు ఆల్రెడీ ఉనికి కోల్పోయారు. ఏదో కొంచెం ఉనికిలో ఉండడానికి ఇలా మాట్లాడుతున్నారు. అది ప్రజలు గమనిస్తున్నారు. మిమ్మల్ని ఎప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీని కానీ మీకు కానీ ప్రజలు మద్దతు తెలపరు.